నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య చారులు 616వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా వేములవాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని రోగులకు అరటి పండ్ల పంపిణీ. రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారంలో క్వారీ లారీ డ్రైవర్ తప్పతాగి పంచాయతీలో తొట్టి రిక్షాను ఢీ కొట్టడంతో టిప్పర్ను నిలిపివేసిన గ్రామస్తులు. కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం 25వ వార్షికోత్సవ గంగమ్మ జాతర. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పి ఆముద గారు, ఐఏఎస్ వీరితో పాటు శ్రీ హిందూ గారు, శ్రీ రాధా గారు, ఇద్దరు పూణేకి చెందిన ఐఏఎస్ అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. కట్ట స్రవంతి అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మఒడి వృద్ధులకు మరియు ప్రభుత్వ హాస్పిటల్లో వికలాంగులకు అన్నదాన కార్యక్రమం. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి కాలినడకన వస్తామని మొక్కుకునే భక్తులు అధిక సంఖ్యలో రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కంచి పీఠాధిపతి ఆదేశాల మేరకు మొగలిపాణ్యం శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో మాడవీధుల్లో మొగలి భజన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ హరిప్రసాద్ జన్మదిన సందర్భంగా అన్న క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం. జూపూడి గ్రామం జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతున్న అధికారులు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు, అధైర్య పడకండి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎల్బీ నగర్ నందు మున్సిపాలిటీ తాగునీటి లీకేజ్ పట్టించుకొని కార్పొరేటర్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తాలో బస్ డిపో రాజీవ్ చౌరస్తా వద్ద స్పెటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 616వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మెట్పల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అన్నమాచార్యులు 116వ జయంతి సప్తస్వర కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ మెట్పల్లి వారు ఘనంగా నిర్వహించారు.
దుర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ ఈ రోజు డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా వారి మీద ప్రేమ అభిమానంతో వేములవాడలోని ఏరియా హాస్పిటల్లో రోగులకు అరటి పండ్లు పంపిణీ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అన్న కొంచెం జరగాలి పెళ్లి రోజు మీరు అందరూ పెద్దవాళ్ళు మా అక్కలు మా బావకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఆరోగ్యం ఎట్లుంది అంత మంచిదేనా? ఈరోజు మా అక్క బావది పెళ్లి రోజు ఉంది. మీరు అందరూ కలిసి మా అక్కకు మా బావకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఓకే? రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారంలో క్వారీ లారీ డ్రైవర్ తప్పు తాగి పంచాయతీ తొట్టి రిక్షాను ఢీ కొట్టడంతో టిప్పర్లను నిలిపివేసిన గ్రామస్తులు. తండ్రి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే వ్యాధి జరిగిన దానికి ఎవడైనా అన్నా సరే రెస్పాన్సిబుల్ ఎవరు అవుతాడు చెప్పండి. అది ఏం జరిగిన ప్రమాదం ఎవడకన్నా మీ పిల్లలు మా పిల్లలు సరే ఎవడ రెస్పాన్సిబుల్ అవుతాడు చెప్పండి. అవునా కదా? దానికి ఏం కాదు, అట్లా మేము వెళ్ళొద్దని అంటలేదు, జాగమని చెప్తున్నాం. వాడు అంతగా అయితే డ్యూటీ చేసిపోతే ఏదన్నా సరే పడుకొని వెళ్ళమని చెప్పు, అంటే డ్యూటీ చేసుకోమని చెప్పండి. అంతేగాని ఏం కాదు. డ్రింక్ చేసి ఉన్నారు, అది నిజంగా పరిస్థితులు ఏ పిల్లలు ఉన్నా సరే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవడో వాడరం చేస్తాడు, ఏమంటే ఏదో డొనేషన్ ఇచ్చేస్తా అంటాడు, 5 లక్షలు ఇచ్చేస్తా అంటాడు. ఎవరికాళ్ళు 1,00,000 రూపాయలు మంచి ఎవడంటాడు. నేను వెళ్ళద్దా అంటే జాగలమని చెప్పేస్తున్నాను. దానికి ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెప్తాను అంటున్నాను. బయటపాడు నుంచి వస్తుందండి, అక్కడ లోడ్ ఎక్కడి నుంచి వెళ్తున్నాం తెలియదు. అది లోడ్ అక్కడ తీగలు కూడా మన జాతరలు కూడా తీగలు కూడా తెంపుకొని పోయారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం వజ్రాలపురం గంగమ్మ జాతర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం 25వ వార్షికోత్సవం గంగమ్మ జాతరకు తరలి రావాలని శనివారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆలయ ధర్మకర్త రాధమ్మ కృష్ణప్ప, ఆయన కుమారులు గోపి పురుషోత్తములు కమిటీ సభ్యులు కోరారు. అదేవిధంగా 29/5/2024 తేదీ ఉదయం 6:30 గంటలకు అమ్మవారికి అభిషేకం పూజ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 4 గంటలకు అమ్మవారి వెండి రథంపై ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారి సన్నిధి నుండి బొమ్మాయిపల్లి, పురపల్లి, తిమ్మోతిపల్లి, మాధవ్ నగర్, బంగారుపాలెం, తగ్గువారిపల్లి, కరుడువారిపల్లి, రామానాయుడుపాలెం మీదుగా అమ్మవారి సన్నిధికి అతి వైభవంగా నిర్వహించబడును. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలోకి విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొంది ఎల్లప్పుడూ కూడా కోరికలు ఇచ్చే అమ్మవారు ఇక్కడ అనేక మహిమలతో కూడిన ఈ మండలంలోనే ప్రసిద్ధిగాంచిన గంగమ్మ తల్లి జాతర అతి వైభవంగా నిర్వహించబడును. కావున మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా మన పూతలపట్టు నియోజకవర్గం మన చిత్తూరు జిల్లాలో ఉండే భక్తులందరూ కూడా అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేమందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాము. ఇంట్లో ఆలయ ధర్మకర్తలు శ్రీమతి రాధమ్మ, అలాగే కమిటీ సభ్యులు మరియు పరిసర గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం మేము మరీ కోరి ప్రార్థిస్తున్నాము. శ్రీ స్వామివారిని దర్శించుకున్న తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పి ఆముద గారు, IAS, వీరితో పాటు శ్రీ హిందూ గారు, శ్రీ రాధా గారు, ఇద్దరు పూణేకి చెందిన IAS అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు.
देवेन्द्रिये प्रतिष्ठति काणिपाकनिवासाय कामितार्थप्रदायिने कैवल्यानन्दरूपाय श्रीगणेशाय मङ्गलम् श्रीवर्धनाय स्वामिदेवतानुग्रहप्रसादतिरस्तु राजनमस्वविश्वबलाभिरस्तु मनःसङ्कल्पितकार्यसिद्धे చిత్తూరు జిల్లాలోని అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం శ్రీనగర్ విశ్వేశ్వరయ్య నగర్ వాస్తవ్యులైన రైల్వే ఆర్టీఐ కీర్తిశేషులు కేవి వెంకటేశ్వరరావుల ధర్మపత్ని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి పద్మ జన్మదిన సందర్భంగా కుమారులు కట్టా శ్రీకాంత్ కట్టా స్రవంతులచే అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మఒడిలో వృద్ధులకు మరియు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తిరుమలేశుని దర్శనానికి 7 కొండలు నడిచి వస్తామని ఎలా మొక్కుకుంటారో అదే విధంగా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి కాలినడకన వస్తామని మొక్కుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ఆటోలు వంటి వాహనాల ద్వారా ఈ వాడపల్లికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. కంచి పీఠాధిపతి జన్మదిన వేడుకల్లో కంచి 4 మాడ వీధుల్లో మొగలి భజన వారిచే కంచి స్వామి వారిని 10 రోజుల ముందు కలిస్తే 24వ తేదీన జరిగే పూజలలో జరిగే కార్యక్రమంలో సేవ చేసుకోమని భజన చేయండి అని ఆదేశించారు. స్వామి అనుగ్రహంతో మాకు భజన చేసే అవకాశం కల్పించారు. స్వామివారు మొగలి భజన జయ జయ శంకర అని నినాదాలు చేశారు.
పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి టీకే హరిబాబుకి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. హలో కేక్ పెట్టి పెరుకునా రమేష్ అన్న అంత పెట్టేయండి. ఎడుతున్నా సూర్యన్న జూపూడి గ్రామం జాతీయ ఉపాధి హామీ పథకాలు అవినీతి ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతున్న అధికారులు. కష్టపడేది మేము, దోచుకునేది వాళ్ళు. 100 మంది కష్టపడితే 300 మంది పేర్లు వచ్చినట్లు హాజరు వేసుకుంటున్న అధికారులు. మాకు డబ్బులు ఇవ్వటం లేదు. వారం రోజులు చేస్తే 500, 600 వస్తున్నాయి. 11 వారాలు చేస్తే ₹1 ఇవ్వాల. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 3వ సంవత్సరం. మరి మేము ఎట్లా కరువు పనికి వచ్చి ఏమి తిని రావాలి? ఎలా చెయ్యాలండి? ఎట్లా మా బతుకుతారు? మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా. ఎర్రని ఎండలో మరి ఏం చెయ్యాలి? మేము చేసే ఎళ్ళకాడ ఉన్న వాళ్ళకి మచ్చలు వేస్తున్నారు. ఆ డబ్బులు ఏమైపోతున్నాయి? చాకరీ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా. మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి? 100 మంది పని చేస్తే 500 మంది, 300 మందికి మచ్చలు వేస్తున్నారు. 100 మంది చేస్తే మరి ఎట్లాగా? మరి అసలు ఆ పరిస్థితి ఏంటి? మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఏమైపోవాలి చాకరీ చేసి? అలాగేనండి, మేము అసలు కరువు పనికి ఎర్రని ఎండలో వచ్చి శాస్త్రం చేసిన సుఖం లేదు. ఎట్లాగా? ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము. రోజుకు 200 కూడా పడతలా. ఛార్జీలు బాను 150, 180. ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి? మద్దూరు గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త నాగన్న రోడ్డు ప్రమాదంలో మరణించారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారి కుటుంబానికి పెద్దన్నగా అండగా నిలిచి ప్రత్యేక చొరవతో బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షల రూపాయలను మంజూరు చేయించుకొని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల నాయకులతో కలిసి శుక్రవారం సాయంత్రం గాలివానంలో నేరుగా కార్యకర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు సత్యమ్మకి 2 లక్షల చెక్కును అందజేశారు. డ్రైవింగ్ వచ్చిన సెల్ఫ్ వచ్చింది. రాజేష్ రావాలా దాంట్లో కదా వాళ్ళ కాడికి నీకు అవసరం ఉన్న కాడికి అప్పుడు 2000, అప్పుడు 5000 తీసుకోవాలి. జర రాబా రాజేష్ వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం తిలక్ రోడ్ లో ఎల్బీ నగర్ నందు మున్సిపాలిటీ తాగునీరు లీకేజ్ వల్ల వృధా అవుతున్న పైపులు బాగు చేయమని మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకొని స్థానిక కార్పొరేటర్ నిమ్మకు నీరెత్తని యంత్రాంగమని వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో లీకేజీలపైన దృష్టి సాధించాలని, నీరు కలుషితం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి అన్ని వసతులతో మైనారిటీ స్కూల్ ప్రారంభానికి సిద్ధం. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల పిల్లల కొరకు ప్రత్యేకంగా స్కూళ్లను నడుపుతున్నది. 100కు 100% ఉత్తీర్ణత సాధించిన ఘనత పల్లి మైనారిటీ స్కూల్ కు గలదు. మైనారిటీ స్కూల్ నందు హాస్టల్ వసతులు, పిల్లలకు అవసరమైన స్టడీ మెటీరియల్స్, స్పోర్ట్స్ మెటీరియల్స్, మంచి భోజన సదుపాయాలు సమకూర్చారు. We are providing all those very quality materials. Government is spending 1,55,000 each student. This will utilize. We have the good amenities, good facilities. These are the bed sheets, notebooks, uniform, tie, belt, shoes, notes, even breakfast, boost also provided. Sir, we are from Minority School Boys 1 Medpelli. We have 204 schools throughout our Telangana. So in our school we are providing all those things, sir. Books, material, bed sheets, uniform, shoes, breakfast. Even we have the namaz also, sir, 5 times in the school. Arabic class also there. So English medium school, and as well Urdu classes also there, sir. So for the last 3 years we are giving 100% results, continuously 100% results, 10th class as well intermediate. So providing the good quality education, sir. So we are requesting all our minority brothers to utilize this good opportunities. Our government is spending 1,30,000 on each student. Thank you, sir. 7683. अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद सिराजुद्दीन, तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल स्कूल मेटपल्ली बॉयज़ 1। यहाँ पर अल्हम्दुलिल्लाह मुसलमानों के लिए इक़ामती स्कूल कायम किए गए हैं और इसके अंदर तमाम तर चीज़ें सहूलियात दी जा रही है, जैसा बच्चों के लिए यूनिफॉर्म्स, कॉस्मेटिक किट्स है, बुक्स है, बैग्स है, टेक्स्ट बुक्स है। 5th क्लास से लेके इंटरमीडिएट तक हमारे पास तालीम दी जा रही है और यहाँ पर तेलंगाना हुकूमत की जानिब से तमाम तर चीज़ें दी जा रही है। इससे बच्चे को फ़ायदा हासिल करने के लिए और अपने मुस्तक़बिल को रोशन करने के लिए, तालीम को अच्छी से अच्छी हासिल करने के लिए यहाँ पर ये चीज़ें दी जा रही है।